ఏపీలో వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన నియోజకవర్గం ఏది అంటే టక్కున గుర్తొచ్చేది ఆలూరు. ఇక్కడ నియంతల మాదిరిగా వ్యవహరిస్తున్న నేతలున్నారని, స్వార్థ రాజకీయాలు చేస్తున్న నాయకులున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కంటే సొంత రాజకీయ ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలూరు టీడీపీ నేతల తీరుతో పార్టీనే భ్రష్టు పట్టిస్తున్నారంటూ టీడీపీ పెద్దలు తల్లు పట్టుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. యుగాలు మారినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆలూరులో గెలిచేది వైఎస్ఆర్సీపీనే, ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే. ఆలూరు పర్యటనలో స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి ఆలూరులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలాన్ని దెబ్బతీయడంతో పాటు బీసీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇద్దరు మంత్రులను ఆలూరు పర్యటనకు పంపించారు. కానీ కొంతకాలంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా ఈ కార్యక్రమం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులతో జైలుకు పంపించారన్న ప్రచారం ఆ సామాజిక వర్గంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిందని చెప్తున్నారు. ఇక బీసీల ఐక్యత కోసం టీడీపీ నిర్వహించిన సమావేశానికి కురువ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజును ఆహ్వానించకపోవడం మరో వివాదానికి దారితీసింది. కర్నూలు ఎంపీని సమావేశానికి పిలవకపోవడంపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. టీడీపీకి చెందిన సొంత సోషల్ మీడియా వేదికలపైనే పార్టీ తీరును ప్రశ్నిస్తూ పోస్టులు వెలువడ్డాయి. కర్నూలు ఎంపీకి అవమానం అంటూ ఈ వ్యవహారం మీడియాలోనూ ప్రచారం కావడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీయడంతో పాటు స్థానిక నాయకులు, ఇన్ఛార్జీల తీరుపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఎంపీ నాగరాజును ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడానికి కారణమేంటి? ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి వ్యవహార శైలే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుకు కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు అడ్డుగా వస్తారనే ఉద్దేశంతోనే ఆయనను కార్యక్రమానికి పిలవకుండా వైకుంఠం జ్యోతి అడ్డుపడ్డారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఎంపీ నాగరాజు వర్గాన్ని వేధింపులకు గురిచేస్తూ రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆలూరు టీడీపీలో మొదటి నుంచి వైకుంఠం జ్యోతి నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. తాను చెప్పిందే వేదం, తాను చేసిందే చట్టం అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా మార్పు రాలేదన్న అసంతృప్తి కూడా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తి బీసీల కోసం నిర్వహించిన కార్యక్రమంపైనే ప్రభావం చూపిందని టీడీపీ అధిష్టానానికి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మారింది ఆలూరు టీడీపీ నేతల వ్యవహారం. బీసీలను మరోసారి తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంటే స్థానిక నేతల ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు, స్వార్థ రాజకీయాలు బీసీలను మరింత దూరం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీకి ఆహ్వానం లేకపోవడం నుంచి మంత్రుల కార్యక్రమం ఫ్లాప్ కావడం వరకు ఆలూరు టీడీపీలో ముదిరిన అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. స్థానిక టీడీపీ నేతల తీరుతో విసిగిపోయిన బీసీలు రానున్న రోజుల్లో తమ ఓటుతోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ ఆలూరులో హాట్ టాపిక్ గా మారింది.